దేవునికి స్తోత్రములు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రావలసినటువంటి పిల్లలు, మరి దేవుని బిడ్డలందరూ కూడా, మరి రాదలసిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాఘనుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, ఆలోచనకర్తవైన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వయుగములలో జీవించుచున్న మా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిరంతర స్తోత్రార్హుడువైన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా రాజా మీకు సాటెవ్వరు లేరయ్యా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అద్వితీయుడైన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యమున్న మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిర్మలమైన హృదయము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయాళుడువైన మా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికిరా స్వరూపుడువైన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో జీవించుచున్న మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందును భూమి యందును నాయన సర్వయుగములలో, నాయన సర్వకాలాలలో, నా తండ్రి సర్వలోకాలలో జీవించుచున్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్తమును మీ ఆధిపత్యమందు ఉంచుకున్న మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా ప్రభువా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన, మీకే స్తోత్రం, 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 స్తోత్రం. కాలమును నడుపుచున్న దేవుడవు నా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా భూమి మీద సకల ప్రాణులను ఏలుచున్న దేవుడవు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మీరు తప్ప వేరొక దేవుడు లేడు తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుడువైన మా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా ప్రభువా, నా దేవా, నా రాజా, నాయనా, ఆత్మల రక్షణ కొరకు నా తండ్రి మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. మీరు 2024 సంవత్సరముల క్రితమే ప్రభువా ఈ భూమి మీద నాయనా ఆత్మల రక్షణ కొరకై ఏ ఒక్కరూ నశించిపోకూడదని నాయనా దేవదేవుడివైన నిన్ను నీవు తగ్గించుకుని ఈ లోకంలోనికి దీనుడివై వచ్చిన దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా తండ్రి స్తోత్రం. అయ్యా ప్రవక్తలు ప్రవచించారయ్యా. అయ్యా ఇదిగో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదుకు నీతి చిగురు పుట్టునని నా తండ్రి ప్రవక్తలు ప్రవచించారయ్యా. నా తండ్రి ప్రవక్తల నెరవేర్పు కొరకై మీరు వచ్చారు నా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా మీ జననము నా తండ్రి ప్రణాళికాబద్ధమైంది ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. భూమి మీద నాయనా అయ్యా నీవక్కడవే చరిత్ర కలిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రభువా ఇదిగో నాయన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీ ఆత్మ నాయన ప్రతి బిడ్డని దర్శించినట్లు సహాయం చేయండి అయ్యా. ఇదిగో మీ దాసులను నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. క్షేమకరంగా నా తండ్రి ఈ కార్యక్రమం అంతటిని ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నాయనా ఆది నుండి అంతం వరకు ప్రభువా మీరే మీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని పట్ల మీరుండి నా తండ్రి నాయన మీ దాసుని ద్వారా నా ప్రభువా నాయన కూడవచ్చు ప్రతి బిడ్డతో నాయన ఇదిగో మీ వాక్యము ద్వారా నా తండ్రి నా ప్రభువా మీ పుట్టుకలో ఉన్నటువంటి ఉన్నతమైన గొప్ప మేలుని ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ పొందుకున్నట్లు నా ప్రభువా మీ కృపా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డల ద్వారా మీ నామం ఘనపరచబడుటకును నాయన కూడవచ్చు ప్రతి బిడ్డ ద్వారా మీ నామం మహింపరచబడుటకును నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీ
కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతిదీ కూడా నాయన మీ స్వాధీనపరుస్తున్నాం. కరెంటు ద్వారాను నాయన, విద్యుత్ ద్వారాను ప్రభువా నాయన, మరి వాతావరణాన్ని బట్టి నాయన జరుగుతున్నటువంటి నా ప్రభువా మరి కూడవచ్చు ప్రతి బిడ్డను బట్టి నాయన, ఇదిగో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న నీ కుమారుని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా తండ్రి సౌండ్ సిస్టమ్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతిదీ కూడా మీ స్వాధీనం అందించుకుని నాయనా మీ యొక్క కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభువా మరి మొన్నటి దినమున 16వ తారీఖున ఏకశ్రీ గ్రామంలో మీరు జరిపించిన నాయనా క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా సూలూరుపేటలో 17వ తేదీన జరిపిన నాయన గొప్ప సెలబ్రేషన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు 18వ తారీఖు కుమ్మనేనిపల్లిని మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించి ప్రభువా మరి ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకను నాయన రేపటి దినం గ్రద్దగుంట, అలాగే నాయన వెల్లుండి మాంబొట్టు, అలాగే ప్రభువా 24వ తారీఖు వరకు నాయన మీ యొక్క కృప సహాయం చేయమని, మీ యొక్క కాపుదల దయచేయమని నా తండ్రి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభువా మీ స్వాధీనం అందించుకొని మీ నామం ఘనపరచబడినట్లు నాయనా మీరు కార్యము జరిగించి మీ నామానికి ఘనత మహిమను పొందమని కూడవచ్చు ప్రతి బిడ్డ నా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి నాయనా సజీవులుగా మార్చబడుటకును, నాయనా నేను ఎరుగుటకును, నాయనా సత్యాన్ని ఎరుగుటకును, నీతిని ఎరుగుటకును నా తండ్రిని జీవాన్ని పొందుకొనుటకును సహాయం చేయమని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, మీరు ఆశీర్వదించమని, బలపరచమని మీ పవిత్రమైన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ సమయాన్ని అంతటిని మీ స్వాధీనపరుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రెసిడెంట్ బాలునిగా పుట్టినాడు, ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు, నిన్ను నన్ను చేరగా వచ్చే యేసు నాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే, తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. సుప్పునకు చక్కానోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి మూలమునిచ్చి వచ్చామే. సుప్పునకు చక్కానోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి మూలమునిచ్చి వచ్చామే.
Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. గ్రూప్ డ్యాన్స్ దివిలో వేడుక. చిల్డ్రన్స్ త్వరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రభు కోరుచున్నాను.
సంతోషమే ఆనందమే ఆహా ఈ రేగిలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరాదిగి వచ్చనే దివిలో వేడుక ఊరంత పండుగ నేడే రారాజు పుట్టినే ఇలలో జాడగా నింగి తారక వెలిసి వింత చూపగా దేవదేవుడే మరియా తనయుడై ధరలో దీనుడై పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే పాపరహితుడై ప్రేమ పూర్ణుడే పరమ జీవమై లోకాన్ని వెలిగించవచ్చాడుగా నిన్ను దీవించి తన ప్రేమ చూపాడుగా దారి చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరాదిగి వచ్చనే దివిలో వేడుక ఊరంత పండుగ నేడే రారాజు పుట్టినే ఇలలో జాడగా నింగి తారక వెలిసి వింత చూపగా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పరలోక దేవా స్తోత్రమయ్యా భూమి నీది ఆకాశము నీది యెరూషలేము నీ పట్టణము నీ జనులందరూ నిన్ను స్తుతించగా స్తోత్రము చెల్లింతునయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పరలోక దేవా స్తోత్రమయ్యా భూమి నీది ఆకాశము నీది యెరూషలేము నీ పట్టణము నీ జనులందరూ నిన్ను స్తుతించగా స్తోత్రము చెల్లింతునయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పరలోక దేవా స్తోత్రమయ్యా
అంతా లేచి నిలబడదాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందరం శ్రద్ధగా ఉందాం. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. చప్పట్లు కొడితే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏది ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కటముగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ మహాకృప ఎంతో విస్తరించుచున్న రోజులలో మా కొరకు కృపాసత్య సంపూర్ణిగా మా ప్రభు అయిన యేసుని పంపి మమ్ములను పాపముల నుండి, శాపముల నుండి, అపరాధముల నుండి, తప్పిదముల నుండి రక్షించి కాపాడి పరలోక రాజ్యం ఇచ్చుటకు మాకు ఆయన ఎంతగానో ఆశపడి సమస్తమును చక్కబరిచినందుకు స్తోత్రాలు. ఈరోజు మరి కొమ్మినేని పల్లిలో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్ దీవించండి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. ప్రతి మాట ప్రతి ఒక్కరూ వినులాగున వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయాలను ప్రసాదించండి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్లీజ్ సిట్ డౌన్. మీరేం పాడరా? పైన వచ్చి కూర్చో. పైకి రా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ఉన్నతమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ ఉన్నతమైన వాక్యం క్రొత్త నిబంధనలోనూ చూడండి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు తెరచి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
15 వాక్యం, 1వ అధ్యాయము 15 వాక్యం. ఎంతమంది బైబిల్స్ తెచ్చారు? పైకెత్తి చూపించండి. సో యువర్ ఆల్ బ్లెస్డ్. హల్లెలూయా. 1వ అధ్యాయం 15వ వాక్యం ఏమని రాసిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, దాన్ని యోగ్యమైనది అని చదువుకోండి. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 2054 years back. ఏమ్మా? 2054 years back అంటే యేసు పుట్టి 30 సంవత్సరాలు యాడ్ చేసి బెటర్ నో అబౌట్ ఇట్. యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఆయన పుట్టినది పాపుల కొరకు. ఎవరి కొరకండి? చెప్పండి గట్టిగా. పాపుల కొరకు పుట్టాడు. పాపము అనేది ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పటి నుండి ఏలుతుంది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, అంటే మొదటి ఆదాము, అక్కడి నుండి ప్రారంభమైంది పాపం. ఇప్పుడు వచ్చింది కాదు. వినండి జాగ్రత్తగా. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. ఆ పాపము అలాగే మోసే వరకు ఏలింది. ఎప్పటి వరకు అండి? మోసే వరకు ఆ పాపము ఏలింది. ఆ తర్వాత అందరూ పాపము చేసి, పాపము ప్రియమైన దేవుని బిడ్డలారా, పెరిగి పెరిగి పెరిగిపోయి మరణం అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడి ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం. ఇట్లుండగా
ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 14వ వాక్యం గమనించండి. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీదకు కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తయుండెను. హల్లెలూయా. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుండి అందరూ పాపము చేసి మరణం అందరికీ సంతృప్తమైంది. ఈరోజు మనిషికి దేవుడు మనిషిని పుట్టించినప్పుడు మరణం లేదు. ఆ దినాలలో పాపం చేసి మరణము 1000 సంవత్సరాల వరకు జీవమిచ్చి చనిపోయారు. 1000 సంవత్సరాలు బ్రతికారు. దేవుడు సృష్టిలో మరణం అనేది లేదు ప్రియులారా. కారణం ఏంటంటే ఆదాము పాపం చేసి 1000 సంవత్సరాలకు తగ్గించబడింది. 1000 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. 965, 935 అలా బ్రతికారు. ఆ తర్వాత అందరూ పాపం చేసి 100 సంవత్సరాలకు జీవితకాలము కుదించబడింది. 100, 120, 175 వరకు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 100 సంవత్సరాలు. చివరికి చూస్తే గర్భములో శిశువులు సైతము చనిపోయేది ప్రారంభమైంది. దీనన్నిటికీ కారణం ఏంటంటే మానవుడు చేసిన పాపం. సిన్ అంటారు ఇంగ్లీష్లో. సిన్ అంటూ డెత్, మరణం. అంతకుముందు మరణం తక్కువ, పోను పోను మరణ వ్యవస్థ పెరిగిపోయింది. అందుకే ప్రియులారా, ఈ మరణం అనేది జీవితంలో నుండి తీసివేయాలి. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే సమయం లేదు. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ మరణం. ఈ 2 ఏందో డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఈ శరీర మరణం నుండి విడుదల దేవుడు ఇవ్వలేదు. ఆత్మ మరణము విడిపించుట కొరకే యేసు ప్రభు భూమి మీద పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భములో నుండి వచ్చాడు. శరీరము మరణము నుండి విమోచించేది సమయం ఉంది. శరీరం అప్పటి వరకు మనిషి చనిపోతూనే ఉంటాడు, కానీ అతని ఆత్మ మరణించదు, పరలోక రాజ్యంకి వెళ్ళిపోతుంది. యేసును నమ్ముకున్న వాళ్ళకి. యేసు ప్రభు పుట్టాడు, మరణించాడు, బ్రతికాడు, వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఈ శరీరానికి విమోచన కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ శరీరము విమోచింపబడి సృష్టి యావత్తు విమోచింపబడుతుంది.
అప్పటి వరకు సృష్టిలో ఉండే జంతువులు కానీ, పక్షులు కానీ, వృక్షాలు కానీ అన్నీ కూడా దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. రోమాపత్రిక 8:18 అప్పుడే ప్రియులారా 21 వాక్యం, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. అందుకే ప్రియులారా అక్కడ రాయబడి ఉంది, ఇంకనూ ప్రసవేదన సృష్టి యావత్తు ములుగుచున్నది, ప్రసవేదన పడుచున్నది. గనుక ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టము. యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించుట కంటే పాపుల ఆత్మలను రక్షించుట కొరకు వచ్చి కార్యక్రమం జరిపించాడు. కానీ ఆయన తిరిగి మరలా వచ్చి శరీరాన్ని కూడా విమోచింపజేస్తాడు. చప్పట్లు కొడదామా? ఈ శరీరం కూడా అప్పటి వరకు దుఃఖము, కన్నీళ్ళు, వేదనలు, మరణాలు, దిగుళ్ళు, చింతలు ఇవన్నీ ఉంటాయి. ఆయన తిరిగి మరలా వస్తాడు. ఇదివరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు, పుట్టిన యేసు, ఆ యేసే పెరిగి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేక బోధలు చేసి ఆయన సిలువలో వేలాడి మరణించి తిరిగి సమాధిలో నుండి మరలా బ్రతికి పరలోకానికి ఎక్కిపోయాడు. ఆ యేసు తిరిగి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఈ శరీరాలకు విమోచన కలుగుతుంది. ఎలా అంటే మహిమ శరీరాలుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చింది ప్రాణాత్మ దేహములను విమోచించుట కొరకు. దేనిలో నుండి? పాపములో నుండి. ఈ రోజుల్లో కానీ, ఆ రోజుల్లో కానీ, జరగబో రోజుల్లో కానీ మీరు గమనించండి, పాపం అనేది మనిషి వెంట పరిగెడుతూనే ఉంది. యేసునందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళకి రక్షణ అనే అనుభవంలోకి నడిపిస్తాడు దేవుడు. ఆ పుట్టిన యేసయ్య. యేసయ్య ఎందుకు పుట్టాడంటే ప్రతి మనిషిని రక్షణ అనుభవంలోనికి నడిపించాలి, రక్షించాలి. దేని నుండి రక్షించాలి? నరక శిక్ష నుండి రక్షించుట కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచుట కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాడు యేసు ప్రభు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపులే. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు పుట్టాడు. అర్థమైన వాళ్ళు చేతులెత్తి పైకి చూపించండి. ఎలా యేసు ప్రభు పుట్టాడు అనేది కొంచెం నేను చెప్తాను చూడండి. యేసు ప్రభువు పుట్టుక విచిత్రమైంది ప్రియులారా. ఎంత విచిత్రమైందంటే అంత విచిత్రమైంది. ఎలా ఆయన పుట్టుక? ఆ పుట్టుక ప్రియులారా, ఒక స్త్రీ మరియను ఒక పురుషునికి ప్రదానం చేశారు. వారిద్దరూ భార్యాభర్తలు కాలేదు, ఏక శరీరులు కాలేదు, మామూలుగా ప్రదానం చేశారంతే. ఆ ప్రదానము చేయబడిన స్త్రీ కన్యక పేరు మరియా. పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ప్రదానము చేయబడిన మరియకు చెప్పిన మాట ఏందంటే, మరియా, నీ గర్భములో ఒక శిశువు పుడతాడు. నీ గర్భము నుండి ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు అని అర్థం.
దాన్ని ఆమె నేను పురుషుణ్ణి, మీరంతా వినే ఉంటారు, పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలా సాధ్యము? అంతే కదండి, పురుషుని ఎరగకుండా స్త్రీ గర్భవతి ఏడవుతుంది? ఇంపాసిబుల్. ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ పురుషుని ఎరగకుండా గర్భవతి అయితే అది పాపం చేసి వ్యభిచారి కింద లెగ్గడతారు. మరి పురుషుని ఎరగకుండా ఆమె గర్భము ధరించిందని ఆ ప్రధానము చేసుకున్న వ్యక్తి యోసేపు అతను దిగులు పడి ఆమెను అవమానపరచనొల్లక అతను మహానీతిమంతుడు. రహస్యంగా విడనాడాలని ప్రయత్నము చేసి ఆలోచించుకొనుచుండగా దేవదూత అతనికి కనిపించి, వినండి, దేవదూత అతనితో మాట్లాడి, యోసేపు భయపడుకో, నీ భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. ఆమెన్. ఆమె గర్భములోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, ఆయనే యేసు ప్రభు. యేసు ఆత్మే పరిశుద్ధాత్ముడు. నీ గర్భములోనికి ఆయన దిగి వచ్చాడు. చప్పట్లు కొడదామా? బైబిల్లో క్లియర్గా చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయములో ఎలా ఆయన దిగి వచ్చాడనేది అక్కడ రాయబడి ఉంది. ఎలా దిగి వచ్చాడు? ఆది యందు వాక్యమయ్యున్న దేవుడు, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా, 14వ వాక్యం, 1వ వాక్యం, 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన సరాసరి పరలోకము నుండి దేవుడై ఉన్న యేసు ప్రభు దైవత్వాన్ని ఆడబెట్టి, తండ్రి అని పేరు పెట్టుకొని దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మరియమ్మ గర్భములోనికి, పరిశుద్ధమైన మరియమ్మ గర్భములోనికి ఆ పరిశుద్ధుడు దిగి వచ్చాడు. చప్పట్లు కొడదామా? దిగి వచ్చి ఆమె గర్భము ధరించి ఆ 9 మాసాలు తర్వాత ఆమె ప్రసవేదన పడి కనది. కనినప్పుడు ఆయన్ని పెట్టేదానికి కూడా ఎక్కడా స్థలము లేదు. ఉయ్యాల లేదు, జంపాల లేదు, ఏమీ లేదు. పరిస్థితి దారుణం. ఎందుకు లేదయ్యా స్థలం అంటే అప్పట్లోనే స్టార్ట్ చేశారు ప్రజాసంఖ్య వ్రాయుట. యేసు ప్రభువే చెప్పాడు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనా, చెప్పండి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు. దాన్ని ఎవరు తీసుకొచ్చారా? ఏందయ్య కుక్కల బేడది ఊర్లో. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హే పో. సరే, ఆ లోపల దరి గేటేమా? జాగ్రత్తగా వినండి. సైతాను అడ్డం పడతా ఉంటాడు. వాడి ఆటంకాలు చాలా ఉంటాయి. ఈ కైసర్ ఔగుస్తు ఏం చేశాడంటే ప్రజాసంఖ్య రాయమన్నాడు. వ్రాసేదానికి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళండి అన్నారు. ఎవరి ఊరికి వాళ్ళు వెళుచున్నారు. వెళ్ళి అప్పటికే ప్రెగ్నెంట్, ఆమె బాగా గర్భం ధరించింది. వెళ్ళి ఈమె మరియమ్మ యేసేపు బెత్లెహేంకి వచ్చారు. అక్కడ
జరిగిన సంభవం ఏంటంటే ప్రియులారా, ఆమె డెలివరీ అయిపోయింది. ఆమె మార్గమధ్యంలో డెలివరీ అయిందో, రోడ్డు మీద డెలివరీ అయిందో, మరి ఏ స్థలంలో డెలివరీ అయిందో ఎవరికి రాయబడలేదు, నీటుగా వ్రాసి లిఖించి భద్రపరచలేదు. ఆమె డెలివరీ అయింది, పిల్లోడిని పండబెట్టేదానికి స్థలము లేదు. చిన్న బాలుడైన యేసుని పండబెట్టేదానికి స్థలము లేదు. అంటే వాళ్ళు నిలుచొనే ఉన్నారు. కారణం ప్రజాసంఖ్య. దానికి వెళ్ళారు జనాలు ఎరువులకి. ఓట్లేసేదానికి ఎవరెవరు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తారు కనుక వాటిని తీసుకునేది వాళ్ళ ఊరికి. ఎవరు వాళ్ళు వెళ్ళదే, వాళ్ళకి ఆ దేశ సిటిజన్షిప్ ఉండదు, పౌరసత్వం. వీళ్ళు వెళ్ళి నిలబడే ఉన్నారు. డెలివరీ అయిపోయింది, పాపము పొత్తిగుడ్డలతో చుట్టుకొని చేతిలో పెట్టుకొని నిలబడి ఉంది. ఆ సత్రం యజమాని, అమ్మ ఇక్కడ ఏం స్థలం లేదు, అదిగో ఆ పశువుల పాక ఉంది మాది, దాంట్లో పశువులు ఉన్నాయి, కొంచెం స్థలం ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ కూర్చునేదానికి స్థలం లేదు. బ్యా ఓ ఆ అంటున్నాయి. చూడండి, యేసు ప్రభు ప్రపంచాన్ని సృష్టించిన ఆయన, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆది సంభూతుడైన యేసు ప్రభు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన యేసు ప్రభు, ఆయనకు తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు. ఆలోచిస్తున్నారా? అక్కడ చూస్తే ఈ పశువులకి గ్రాసం వేసే తొట్టు ఒకటి కనిపించింది. ఆ తొట్టులో అంత గడ్డేసి యేసు ప్రభుని ఆ తొట్టులో పండబెట్టారు. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి. మన పాపముల కొరకు, శాపముల కొరకు, అపరాధముల కొరకు, తప్పిదముల కొరకు యేసు ప్రభు ఎంత తగ్గించుకొని మన కొరకు వచ్చాడో మీరు ఆలోచించండి. ఆయన పశువుల తొట్టిలో పండబెట్టారు. పెట్టిన వెంటనే పశువుల తొట్టి ప్రకాశించింది. చప్పట్లు కొడదామా? పశువుల తొట్టిలో పండబెడుతుండగానే మహిమ ప్రకాశించింది. అంటే అర్థం ఏంటంటే, మానవుని హృదయము పశువుల తొట్టె లాంటిది. మనిషి హృదయము పశువు తొట్టె లాంటిది. ఆ తొట్టెలో యేసు ప్రభు వచ్చి పండుకుంటే ఆ హృదయము ప్రకాశించదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాలలో ఎవరు పండుకోవాలి? ఎవరు పండుకోవాలి? యేసయ్య యేసయ్య జోజో లాలి 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 అని పాట పాడారు. దోతలు వచ్చారు, పాట పాడారు, పాటలు పాడుతున్నారు, ఎన్నెన్నో పాటలు పాడుతున్నారు. అవన్నీ వేస్ట్ ఎంత పాడినా. పశువుల తొట్టె లాంటి నీ హృదయంలో యేసయ్య పండుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టమో చేతులు చూపించండి. నా హృదయంలో యేసయ్య పండుకోవాలి, నా హృదయంలో యేసయ్య పండుకోవాలి. చేతులు దించేస్తారు. నా హృదయంలో యేసయ్య పండుకోవాలి, పరుండాలి అనే ఆశాజ్యోతి నీలో ఈరోజు ఉద్భవించాలి. అందుకే పశువుల తొట్టిలో పండుకుంటే ఆ 9వ వాక్యం చూడండి, మహిమ వారి చుట్టూ ప్రకాశించింది, తొట్టె ప్రకాశించింది. ఈరోజు ప్రభు ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ కొమ్మినేనిపల్లి గ్రామములో చేరి ఉన్న ఈ ప్రజల హృదయాలలో ఆయన పండుకోవాలని ఆశించున్నాడు. ఎంతమంది ఆశపడతారు? నా హృదయంలో పండుకోవాలి, నా హృదయం ప్రకాశించాలి, నా హృదయం తేజరిల్లాలి, నా హృదయము తేజస్సుతో నిండుకోవాలి, నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది,
మోసకరమైంది, దాన్ని నమ్మేదానికి లేదు. దానిలో యేసు ప్రకాశించాలి ప్రకాశించాలి అనే తీవ్రమైన కోరిక నీ హృదయములో ఈరోజు చెల్లించాలి. ఆ జన్మే యేసుక్రీస్తు జన్మ. హల్లెలూయా, హల్లెలూయా. అలా జన్మించినప్పుడే నీ జీవితం ధన్యకరం అవుద్ది. లేనట్లయితే నీ జీవితం ధన్యకరం కాదు ప్రియులారా. నీ హృదయం శాపము, పాపము, అపరాధము, వేసుకుంటాను, చస్తాను, బ్రతుకుతాను, రైలు కింద పడతాను, బావిలో పడతాను, దీంట్లో పడతాను అని నిరంతరము పోరాటంలో మీ జీవితాలు ఉండనే ఉంటాయి. యేసుని నమ్మినామని చెప్పుకున్నా కూడా, నమ్మినామయ్యా మేము యేసయ్యనని చెప్పుకున్నా ప్రియులారా, మిమ్మల్ని వెంబడించే సాతానుడు విడిచిపెట్టడు. ఎప్పుడైతే నీ హృదయములో యేసు ప్రభు వచ్చి పండుకోవాలని ఆకాంక్ష నీలో కలిగినప్పుడు, నీ హృదయంలో యేసు ప్రభు వచ్చి పరుండుతాడు పసి బాలుడు వలె. అప్పుడే నీవు విడుదల, విమోచన నీకు లభించుతుంది. ఆమేన్. ఇక సాతానుడు నీ సన్నిధికి, నీ సముఖానికి, నీ వెంటబడేదానికి, నీ హృదయంలో చెడ్డదలంపులు కలిగేదానికి స్థానము ఉండనే ఉండదు. లేనట్లయితే నువ్వు పాపం చేస్తూనే ఉంటావు, బైబిల్ ఎత్తుకొని వస్తూనే ఉంటావు. ఈర్ష్య, ద్వేషం, పగ, మత్సరం, కుట్ర అన్ని నీ హృదయాన్ని నిండుకొని, బైబిల్లో రాసినట్లు హృదయములో నుంచి బయటకు వచ్చేయంట అన్ని పాపాలే. ఆ హృదయము పరిశుద్ధపరచబడాలి. ఆ తొట్టులో పండుకున్నాడు యేసయ్య ప్రకాశించినట్లు ఈరోజు నీ హృదయం ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షకుడు నీలో పుట్టాడంటే ఆనవాలు ఉండాలి, ఒక ఆనవాలు ఉండాలి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, అమ్మా నువ్వు రక్షింపబడ్డావంటే సహోదరి ఏంటి నాకు ఆనవాలు? తెల్లచీర కట్టుకొని వస్తే చాలా? పెద్ద బైబిల్ ఎత్తుకొని వస్తే చాలండి? కానుకిస్తే చాలా? డబ్బులు ఇస్తే చాలా? ఫంక్షన్కి డబ్బులు ఇస్తే చాలా? పిల్లకాయలు తీసుకొచ్చి ఇట్ట ఎగిరిస్తే చాలా? ఏమండి అని ఎగిరిస్తే చాలా? నో యూస్. నీ హృదయము మారాలి. ఆమేన్. దానిలో ఎవరుండాలి? యేసు నాలో ఉన్నాడు. ఆమేన్. నా హృదయములో ఉన్నాడు. ఆమేన్. నా హృదయములో ఆయన పండుకొని ఆయన కాళ్ళు జాడిస్తూ ఉన్నాడు. నాకు తెలుస్తూ ఉంది ఆ స్పర్శ. ఈరోజు అలాంటి మార్పు నీలో కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి తీవ్రమైన రూపాంతర జీవితం నీలో కలగాలి. ఆ ప్రకాశితమైన ఆ మహనీయుడు, ఆ ఉన్నతుడు, సర్వోన్నతుడు నీ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటే నీ ముఖము ప్రకాశిస్తూనే ఉంటుంది. 100 సంవత్సరాలు నీకొచ్చిన నీవు ప్రకాశిస్తూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు ప్రకాశితము నీ ముఖములోనే కనిపిస్తుంది. ఆ యేసయ్య నీలో ఉన్నాడని అని పెట్టుకొని ఉంటారు కొంతమంది, మూతి ముడగ తీసుకొని. కొంతమంది బెల్లం కొట్టిన రాళ్ళలాగా వాక్యం చెప్తుంటే సంతోషం ఉండదు, ఆనందము ఉండదు. తొందరగా వదిలిపెట్టే అంత అన్నం తినేసి వెళ్తామా? లేదంటారా? నేను వచ్చే ముందే అడిగాను ఎఫ్రాయిమ్ని, ఏం చేశారయ్యా? నేను బిర్యానీ చేశామయ్యా అన్నాడు. అది ఒకటి దొరికిందయ్యా ఈ రోజుల్లో. ఆ సాయిబులో
దాన్ని తినే రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఆ బిర్యానీ ఒకటి దొరికింది. ఇప్పుడు ఇంకోటి తెలుసా, ఫ్యాషన్ మారిపోయింది. ఇప్పుడు వండించటంలా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళే వచ్చి వడ్డించి శుభ్రంగా పెట్టి వెళ్తున్నారు. వీటినే చూస్తున్నారు కానీ వీటి విషయమే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ సామ్యూయల్ గారు ఉదయం నుంచి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు, వ్యాయామం. భోజనాల దగ్గరికి 7కి ఈ స్టేజ్ దగ్గరికి ఆ స్టేజ్ దగ్గరికి కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. సవాల్ చేసి చెప్తున్నాను, భంగంలో కూర్చొని మోకరిల్లి ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వర్షం ఆగిపోద్దిలేండి, దానిదేముంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోద్ది. గొర్రెపిల్ల మహోత్సవాలలో లాస్ట్ డే వచ్చిన వర్షం కన్నానా? వర్షం కాదండి, ఈ ఎక్సర్సైజులోనే మనిషి ఉంటారు. కానీ ప్రశాంతంగా మోకరిల్లి ప్రభువా నువ్వు రా ప్రభువా నా హృదయం లేకని ఎవరైనా అడిగారా? చూడండి, మరియమ్మ ఎన్నో ప్రదానం చేయబడక మునిపే కన్యకలంతా కూర్చొని యేసు పుడతాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందనే మాట విని వాళ్ళందరూ ఎంతోమంది కన్యకలు ఎదురు చూశారు. కానీ ఒక్క మరియమ్మకే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అలాగ మోకరిల్లి ప్రార్థించి ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా ఎంతమంది ప్రార్థించారు? చూడండి, చాలామంది ప్రార్థనలు నేను వింటూ ఉంటాను. ఆ ప్రార్థనలు ఏంటంటే, పలానోడికి కుంటికాలు ఉంది బాగు చేయి ప్రభువా, పలానోడికి తగ్గిపోయింది ప్రభువా, జ్వరం ఉంది ప్రభువా బాగు చేయి ప్రభువా, పలానోళ్ళకి ఉద్యోగం రాలేదు ప్రభువా ఉద్యోగం ఇప్పి ప్రభువా, ప్రమోషన్ లేదు ప్రభువా ప్రమోషన్ ఇప్పి ప్రభువా, ఈ కుమారుడిని ప్రభువా ఆశీర్వదించు ప్రభువా, ఆ కుమారుడిని దీవించు ప్రభువా అని ఆ ప్రార్థనే చేస్తుంటారు. కానీ ప్రభువా నీవు నా హృదయంలోకి వచ్చి ఉండయని ఎవరైనా చేశారా? ఏమండి పూలమ్మ చేశారా? ఏం చేశారు? హల్లెలూయా. ఎప్పుడు ప్రభువా నీవు నా హృదయంలో ఉండాలని అడగండి. ఇక్కడ పండుకున్న తొట్టిలో పండుకున్న యేసు పరలోకం నుంచి దిగొచ్చి నీ హృదయంలో పండుకుంటాడని నేను సవాల్ చేసి చెప్తున్నాను ఈరోజు. క్లాప్ అండ్ సే హల్లెలూయా. పరలోకములో ఉన్న యేసు సూక్ష్మాతి సూక్ష్మ రూపముగా నీ హృదయంలోకి వచ్చి ఉంటాడు. నీ హృదయంలో ఆయన పండుకుంటాడు. నీ తలంపులకు నీ ఆలోచనలకు కావలుగా ఉంటాడు. నా తలంపులు నీ తలంపులు వంటివే కావు, నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు, నేను మీ తలంపులకు కావులుగా ఉందును. యేసయ్య మీ హృదయాలలో కావులుగా ఉంటాడు. ఎందుకంటే హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ క్షణం ఉన్న మైండ్ ఇంకో క్షణం ఉండదు. మంచిగా ఆహా నేను బాగా బ్రతకాలి ప్రభువా అన్నోళ్ళు మంచి దగదగ మెరిచే ఒక అమ్మాయిని చూస్తే చాలు వెంటనే మనసు మారిపోద్ది. వెంటనే మనసు మారిపోద్ది. దగదగ మరిసే అబ్బాయి కనిపించారు, అమ్మాయే సన్నగా, అబ్బాయి తెల్లగా మెల్లగా ములగా బురగా అన్నట్టు పాటలు పాడే దరువులు వేసుకుంటున్నారు. రాత్రి సూలూరుపేటలో వేశారు ఒక డ్యాన్స్, చంప బగలగొట్టాలనిపించింది. లైవ్ లేదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కరన్నా మంచిగా డ్యాన్స్ చేస్తూ ప్రభువా నా హృదయంలోకి వచ్చిండు ప్రభు అని ఎవరన్నా డ్యాన్స్ చేశారా? ఎవరు చేయరే.
హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీ హృదయంలో నివాసం చేయాలి. అప్పుడే నీ జీవితం ధన్యకరం. నువ్వు చేసే ప్రతి పని నూరంతలుగా సఫలమవుద్ది. నువ్వు జస్ట్ ప్రభువా అంటే చాలు, నేను ఉన్నాను అంటుంటాడు లోపలుండి. నేను నీకు తోడుగా ఉన్నాను. యెషయా గ్రంథం 43లో చూస్తే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగానే ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉండి నీ సమస్త కార్యములన్నీ నేను నిర్వర్తించదను, చేసేదను. ఆ పుట్టిన యేసయ్య నీ హృదయంలో పుట్టాలని ఈరోజు కోరుకోనుంది. అందుకే యేసు పుట్టాడు, దానికి ఇదే ఆనవాలంటే నీలో ఒక ఆనవాలు కనిపించాలి, ఒక సైన్. ఆ ఆనవాలు ఏంటంటే, నీవు దీనురాలుగా జీవించే జీవితం కావాలి, దీనుడుగా బ్రతికే బ్రతుకు కావాలి. నేను ఎప్పుడైనా పాట పాడమంటే మన సంతోష్ కుమారు కరుణ అని పాడతాడా లేదా? పాడదామా పాట? కరుణ కృపలాతో నన్ను బలపరచు దేవా, కరుణ కృపలాతో నన్ను బలపరచు దేవా, ఓ యేసు నా రక్షక, కరుణ కృపలాతో నన్ను బలపరచు దేవా, ఓ యేసు నా రక్షక, కరుణ హల్లెలూయా బలాతో నన్ను బలపరచు దేవా, దీనుడనైతిని సాత్వికుడైతిని ఎదగితిని నీ పాదములు, దీనుడనైతిని సాత్వికుడైతిని ఎదగితిని నీ పాదములు, పట్టుకొంటిని నిన్ను ఎడబాయక దరిచేరితిని నీ దాసుడానై, కరుణ హల్లెలూయా కృపలాతో నన్ను బలపరచు దేవా, కరుణ కృపలాతో నన్ను బలపరచు దేవా, ఓ యేసు నా రక్షక, కరుణ కృపలాతో నన్ను బలపరచు దేవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం. మీ హృదయాలలోకి యేసు వచ్చులాగున యేసు క్రీస్తు ప్రభు ఒక చక్కటి బాలుడిగా నీ హృదయంలోకి వచ్చి వరుణుటకు ఈ సమయంలో ఆయన సిద్ధపడి వస్తున్నాడు. నమ్మి విశ్వసించి స్తుతించండి ఆయన్ని. స్తుతించుచును కొనియాడుచును మహిమ పరతును నిన్ను ఎడబాయక, స్తుతించుచును కొనియాడుచును మహిమ పరతును నిన్ను ఎడబాయక,
పాయక నా జీవనవాహినియలలోనా నా జీవనవాహినియలలోనా నీ సేవలతో సాగిపోయదా కరుణ కృపలతో నన్ను బలపరచు దేవా ఓ యేసు నా రక్షక కరుణ కృపలతో నన్ను బలపరచు దేవా స్తుతించుచును కొనియాడుచును పరచును నేను ఎడబాయక స్తుతించుచును కొనియాడుచును. ఎవరిబడి కెన్ సింగ్ అలాంగ్ విత్ మీ. మహిమ పరచును నిన్ను ఎడబాయక నా జీవనవాహినియలలోనా నా జీవనవాహినియలలోనా నీ సేవలతో సాగిపోయదా కరుణ నీ సేవలతో సాగిపోయదా కరుణ కృపలతో నన్ను బలపరచు దేవా ఓ యేసు నా రక్షక కరుణ బలతో మమ్మల్ని అందరినీ బలపరచు దేవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చున్నాడు. ఇప్పుడు చప్పట్లు కొడదాం మరొకసారి. ఇప్పుడు మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు ఆయనకి ఇచ్చేయండి. మీ హృదయాలలో ఆయన పండుకోవాలి. ఇప్పుడు మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగా. మీరందరూ శాంతి పొంది ఆనందిస్తారు. శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పిన యేసయ్య ఇప్పుడు మీ హృదయాలలో వచ్చి పండుకుంటాడు. మీ జీవితాలు తరింపజేస్తాడు. మీ జన్మ చరితార్థమవద్ది. కొమ్మినేనిపల్లి చరిత్రే మారిపోద్ది. హల్లెలూయా. కొమ్మినేనిపల్లె దావీదు పురముగా మారిపోద్ది. హల్లెలూయా. యేసుక్రీస్తు పట్టణంగా మారిపోద్ది. హల్లెలూయా. యేసు మీ హృదయాలలో వచ్చి పండుకోవాలి. ఈరోజే పండుకుంటకు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన వస్తున్నాడు. ఈ చెప్పిన మాటలు అనేకులకు మీరు చెప్పాలి. చూడండి, ఆ రోజు గొర్రెల కాపర్లు చూడండి వచ్చారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు వెళ్ళి చూసి 16 వాక్యంలో చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం చూసినట్లయితే త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అంతేనా? ఆ మాటలన్నీ మరియమ్మ హృదయములో ఉంచుకొనెను.
ఎక్కడ ఉంచుకోవాలి మీరు ఈరోజు ఈ మాటలో? చెప్పండి అందరు నోళ్ళు తెరిచి. ఈరోజు చెప్పబడిన మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? అక్కడ రాసిన చూడండి. ఆ మాటలన్నీ తన హృదయంలో పోసుకొనుచు భద్రము చేసుకొనెను మరియా. మీరు ఈరోజు భద్రం చేసుకోవాలి. ఆ మాటలే యేసు ప్రభు వాక్యం, ఆ వాక్యమే యేసు ప్రభు, ఆ వాక్యమే శరీరధారి అయిన యేసు క్రీస్తు. ఉంచుకుందామా హృదయంలో? అంతేకాదు, ఈరోజు విన్న వాటిని, కన్న వాటిని అందరికీ తెలియజేస్తూ, దేవుని మహిమపరుచుతూ, ఈ కొమ్మినేని పల్లంతా శబ్ద తరంగాల ద్వారా, మీ నోర్ల ద్వారా ప్రతి ఒక్కరూ రూపాంతరం చెంది, మార్పు చెంది, మారు మనసు పొందని ప్రజలందరూ మార్పు చెంది, రక్షింపబడి, రక్షణ లేకొచ్చి రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించువారుగా ఈ కొమ్మినేనిపల్లి ప్రజలందరూ మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ మారాలి, ప్రతి యవ్వనుడు మారాలి, యవ్వనస్తురాలు మారాలి. ఓ ప్రభువా, ఈరోజు మా హృదయంలోకి నువ్వు రా. ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ 2024లో ఈ లాస్ట్ డేస్లో నీవు మా హృదయాల్లోకి రా, మా హృదయంలో పరుండు, మా హృదయంలో ఉండు. మేము ఆనందిస్తూ ఉంటాం. కొత్త సంవత్సరంలో మీరు మా హృదయంలో ఉంచుకొని కొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశిస్తాం అన్నోళ్ళు చేతులెత్తండి, మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలను ఆశీర్వదించు నాయనా, దీవించు ప్రభువా. వారి కుడి హస్తాలు పైకెత్తున్నారు, వారి హృదయాలలో మీరు పరుండాలి పండుకున్నారని నేను నమ్ముచున్నాను. మీరు వారి జీవితాల్లోకి వచ్చి ఉన్నారు. ఒక గొప్ప పండుగ ఈరోజు వారికి. యేసు జీవితాలలోకి వచ్చాడు, అదే గొప్ప పండుగ వాళ్ళు ఎంచుకొని దేవా జీవించే మహాకృప దయచేయి. అనేక ప్రజలను మార్చి ఒక పెద్ద సంఘముగా కట్టబడాలి. ఇక్కడ ఉన్నతమైన సంఘముగా ఒక గొప్ప అనుభవంలోనికి నడిపించబడాలి. తండ్రి దీవించు ప్రభువా. మేము ఈ సందర్భముగా అడుగుచున్నాం, మాకు ఒక గొప్ప స్థలం కావాలి. ఇక్కడ ఆ ఇచ్చేవారిని మీరు హెచ్చుగా ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వాదములతో నింపండి. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఫోటోలు తీసుకో. చెప్తాను అట్నే పెట్టుకో. హ్యాపీ క్రిస్మస్. మ్యాచ్ బాక్స్. హల్లెలూయా. క్రిస్మస్ సందర్భముగా కేక్ కట్ చేసి సంతోషాన్ని
పొందేదము. చప్పట్లు కొట్టండి. ఎవరికి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే యేసయ్య. హ్యాపీ బర్త్డే యేసయ్య. హల్లెలూయా. ఆమేన్. సామ్యుయల్ పాస్టర్ పైకి రావాల్సింది కోరుచున్నాను. సామ్యుయల్, సంతోష్ పాస్టర్, మోషే పాస్టర్. నేను ఇంతసేపు కాలుతున్నా. కిరణ్ పాస్టర్ వచ్చాడా? కిరణ్ బ్రదర్. పాస్టర్మ్మ. సహోదరు రమణయ్య. స్నేహలత. బ్యూలా. బ్యూలా బ్యూలా. డాక్టర్ రూత్ తెరిసపాల్. జ్యోతి సిస్టర్. From the church, Komenanpalli sisters. Sorry, Komenanpalli sisters. కొంతమంది అయినా రండి.
ఫాదర్ వినయ్ ఫాదర్ పేరు ఏం పేరు? చాలా అనురాగపూర్ణుడా సదయుడా ప్రేమని వర్ణించగలను నాపై చూపిన నీ ప్రేమను అనురాగపూర్ణుడా సదయుడా ప్రేమని వర్ణించగలను నాపై చూపిన నీ ప్రేమను సంవత్సరములంతటా నూతన వాత్సల్యములతో నీ సన్నిధిలో ఆనందభరితమైతిని. సంవత్సరములంతటా నూతన వాత్సల్యములతో నీ సన్నిధిలో ఆనందభరితమైతిని. గానాలతో స్తుతిగానాలతో రాగాలతో అనురాగాలతో నీ కోవెలలో ఆనందభరితమైతిని. అనురాగపూర్ణుడా సదయుడా ఈమని వర్ణించగలను నాపై చూపిన నీ ప్రేమను ఆకాంక్షతో పూర్ణ హృదయాశతో నీ సన్నిధిలో మనములు చేరగా బహుప్రీతిగా నీవు ఆలకించినావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము తోడు మనందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా.
డ్యాన్స్ చేసిన పిల్లలకు కిడ్స్ ఈ గిఫ్ట్లు ఇవ్వబడతాయి. వచ్చి దైవజనుల ద్వారా ప్రైజులు మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ప్రగతి నిత్తు ప్రగతి భవ్య శ్రావ్య రాకేష్ మోక్షిత్ హార్దిక్ సోమశేఖర్ రిషి స్పందన చైత్ర చిట్టి షకీనా చాతుర్య సౌమ్య జ్యోతిర్మయ్ హారిక నీకే ఆరా